ఒక పుస్తకం ఎల్ డొరాడో అని దాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. అవును. ఎందుకంటే అందులో 1951 నుండి జరిగిన కొన్ని రహస్య సంఘటనల గురించి రాశారు. ఈరోజు మనం ఆ పుస్తకంలోని కథలోకి కాస్త లోతుగా వెళ్దాం. ఇదొక వ్యక్తి కథ. ఒక్క వ్యక్తి కథ మాత్రమే కాదు, అధికారం, దురాశ, ఇంకా అణిచివేతకు గురైన వాళ్ల విముక్తికి సంబంధించిన కథ. ఈ కథ ఎక్కడ మొదలవుతుంది? కథ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే కేజీఎఫ్ అనే ఒక నరకంలో మొదలవుతుంది. అక్కడ ప్రజలను బానిసలుగా చూస్తారు. కథానాయకుడి పేరు రాకీ కదా? అవును, రాకీ. అతని ప్రయాణం, అతని నిర్ణయాలు కథను ఎలా మరుపు తిప్పాయో మనం చూద్దాం. సరే, అయితే కథ 1951లో మొదలవుతుంది. రాజా రాకీ కృష్ణప్ప బైరియా పుట్టినరోజు. అదే రోజు అదే ప్రాంతంలో ప్రభుత్వం కోలార్ భూముల్లో బంగారముందని కనుక్కుంటుంది. కాని ఆ వార్త బయటకు రాలేదు. సూర్యవర్ధన్ అనే ఒక శక్తివంతమైన వ్యక్తి ఆ అధికారులను చంపేసి ఆ భూమిని 99 సంవత్సరాలకు లీజుకు తీసుకుంటాడు. అంటే రహస్యంగా? కరెక్ట్. బయట ప్రపంచానికి అది నారాచి అనే ఒక సున్నపురాయి గని. కాని లోపల అది కేజీఎఫ్, ఒక రహస్య బంగారు సామ్రాజ్యం. దానికి సూర్యవర్ధన్ రాజు, తిరుగులేని రాజు. ఇక్కడే కథలోని 2 శక్తులు పుట్టాయి. ఒకటి బంగారం, రెండోది రాకీ. కాని రాకీ ప్రయాణాన్ని నడిపించేది అతని తల్లి ఇచ్చిన ఒక మాట అంటాడు కదా? అవును, అతని తల్లి శాంతి. ఆమె చనిపోయే ముందు అతనితో ఒక్కటే అంటుంది, ఎలా బతికావో అనవసరం, కాని చనిపోయేటప్పుడు మాత్రం శక్తిమంతుడుగా, ధనవంతుడుగా చావాలి అని. ఆ ఒక్క మాట ఒక 10 ఏళ్ల పిల్లాణ్ణి బాంబేకి నడిపించింది. అక్కడ అతను బూట్లు పాలిష్ చేసేవాడిగా జీవితం మొదలు పెడతాడు. తర్వాత షెట్టి అనే ఒక స్మగ్లర్ దగ్గర పనిలో చేరతాడు. కాని అతని లక్ష్యం వేరే, కేవలం డబ్బు కాదు. నిజమే, అది అధికారం కోసం దాహం. అతని తల్లి మాటలు అతని మెదడ్లో మంత్రంలా నాటుకుపోయాయి. సంవత్సరాలు గడిచే కొద్దీ అతను బాంబే అండర్వరల్డ్లో ఒక పెద్ద శక్తిగా ఎదుగుతాడు. శెట్టికి కుడిభుజంగా మారి పశ్చిమ తీరము నుండి వచ్చే బంగారు స్మగ్లింగ్ మొత్తం తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఇక అతను అనుచరుడు కాదు, తనే ఒక శక్తి. అంటే అతను బొంబాయిలో ఒక రాజులా ఉండొచ్చు, కాని అదంతా వదిలేసి కేజీఎఫ్ ఎందుకు వెళ్తాడు? మంచి ప్రశ్న. ఇక్కడే కథలో అసలు మలుపొస్తోంది. రాకీ ఎదుగుదల చూసి ఆండ్రూస్ అనే ఒక పెద్ద డాన్ అతనికొక ఆఫర్ ఇస్తాడు. ఏంటా ఆఫర్? నువ్వు కేజీఎఫ్ను పాలిస్తున్న గరుడను చంపితే బొంబాయి మొత్తం నీకే. గరుగా? అంటే కేజీఎఫ్ స్థాపకుడు సూర్యవర్ధన్ కొడుకు కదా? అవును, సూర్యవర్ధన్ పెద్ద కొడుకు, అత్యంత క్రూరుడు. రాకీకి బొంబాయి ఒక మెట్టు మాత్రమే అన్నమాట. అతని కళ్ళు ప్రపంచం మీద ఉన్నాయి. అందుకే ఆఫర్ను వెంటనే అంగీకరిస్తాడు. కాని గరుడను చంపడం అంత సులభం కాదుగదా. అతను కేజీఎఫ్ అనే తన కోట నుండి అడుగు బయటపెట్టడని అంటారు. అస్సలు పెట్టడు. ఆ సామ్రాజ్యం చాలా సంక్లిష్టమైనది. దాని వెనుక 5 ముఖ్య భాగస్వాములున్నారు. వాళ్ళెవరు? సూర్యవర్ధన్ తమ్ముడు అధీర, వ్యాపారవేత్త రాజేంద్ర దేశాయ్, కమల్, ఆండ్రూస్, ఇంకా రాజకీయ నాయకుడు గురుపాండియన్. వీళ్ళందరి మధ్య గొడవలున్నాయా? ఉన్నాయి. సూర్యవర్ధన్కు పక్షవాతమొచ్చాక అతను అధికారాన్ని తన తమ్ముడు అధీరాకు కాకుండా కొడుకైన గరుడకు అప్పగిస్తాడు. ఇది అధీరాకు నచ్చదు. అస్సలు నచ్చదు. అతను గరుడ మీద హత్యాప్రయత్నం చేస్తాడు. కాని గరుడ తెలివిగా తప్పించుకొని అధీరా చనిపోయాడని అందర్నీ నమ్మిస్తాడు. అంటే ఇప్పుడు కేజీఎఫ్కి గరుడనే రాజు? అవును. అతన్ని ఎదురించే ధైర్యం ఎవరికీ లేదు. ఈ రాజకీయ కుట్రల మధ్యలోకి రాకీ ఒక కిరాయి హంతకుడిగా ప్రవేశించాడు. ఇది ఒక సామ్రాజ్యాన్నే కూల్చే పెద్ద ప్లాన్. మరి అతను గరుడను ఎలా చేరుకున్నాడు? అదే అసలైన వ్యూహం. రాకీ ముందుగా గరుడను కేజీఎఫ్ బయటకు రప్పించాలని చూస్తాడు బెంగళూరులో. కాని అది ఘోరంగా ఫెయిలవుతుంది. అప్పుడు గరుడ మరింత జాగ్రత్త పడతాడు. అవును. అప్పుడే రాకీకి ఒకటర్థమవుతుంది. సింహాన్ని వేటాడాలంటే దాని గుహలోకి వెళ్లాల్సిందే. గరుడను చంపాలంటే కేజీఎఫ్లోకి ప్రవేశించాలి. ఒక్క నిమిషం. ఒక బానిసగా కేజీఎఫ్లోకి వెళ్లటమా? చాలా పెద్ద రిస్క్ కదా. దొరికిపోతే కథ అక్కడితోనే అయిపోయేది. అది అతని ధైర్యం, ఇంకా అహంకారం కూడా. అహంకారం లేకుండా అంత పెద్ద సామ్రాజ్యాన్ని సవాలు చేయలేడు. ఇది అతని ఆలోచనా విధానాన్ని చూపిస్తుంది. ఖచ్చితంగా. అతను శత్రువు కోటలోకి సైనికుడిగా వెళ్లలేదు, ఒక బానిసగా వెళ్లాడు. తనను తాను బలహీనుడిగా చూపించుకొని కిడ్నాప్ చేయించుకొని కేజీఎఫ్లోకి అడుగుపెట్టాడు. కేజీఎఫ్ లోపల పరిస్థితులు దాన్ని భూమి మీద ఉన్న నరకం అని వర్ణించారు. నరకం కంటే దారుణం. అమాయక ప్రజలను కిడ్నాప్ చేసి బానిసలుగా మార్చి గనుల్లో ప్రాణాలు పోయే వరకు పనిచేస్తారు. ఎదురు తిరిగితే అక్కడికక్కడే కాల్చి చంపేస్తారు.
రాకీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ భయానక వాతావరణాన్ని చూస్తాడు. కానీ మొదట్లో అతనిపై దాని ప్రభావం ఏమీ ఉండదు. అంటే అతని కళ్ల ముందున్నది ఒకే ఒక్క లక్ష్యం గరుడ. అవును, అతను చలించలేదు. ఒక సందర్భంలో ఒక వృద్ధుడైన బానిస తన ప్రాణాలను పణంగా పెట్టి రాకీని కాపాడుతాడు. అయినా రాకీ మనసులో మార్పు రాదు. కానీ కథలో ఏదో ఒక సంఘటన అతన్ని మారుస్తుందంటారు. అదేంటి? రాకీని నడిపించేది అతని తల్లి మాట. అతను చూసిన ఎన్నో హింసలకు చలించనివాడు ఒకరోజు ఒక గార్డ్ ఒక తల్లిని, ఆమె కొడుకుని నిర్దాక్షిణ్యంగా చంపడం చూస్తాడు. ఆ క్షణం అతనిలో ఏదో తెలియని అగ్నిపర్వతం బద్దలవుతుంది. అతనికి తన తల్లి, తన బాల్యం గుర్తుకొస్తుంది. తన తల్లిలాంటి మరో స్త్రీని కాపాడలేకపోతే తను సంపాదించే అధికారానికి అర్థమేంటి అనిపిస్తుంది. ఇక్కడే అతని వ్యక్తిగత లక్ష్యం ఒక సామూహిక బాధ్యతగా మారుతుంది. కరెక్ట్. ఆ ఆవేశంలో అతను ఒక్కడే 23 మంది గార్డులను పాశవికంగా చంపేస్తాడు. ఆ ఒక్క సంఘటన కేజీఎఫ్ చరిత్రనే మార్చేస్తుంది. అవును, అప్పటివరకు భయంతో బతుకుతున్న వేలాది మంది బానిసల దృష్టిలో రాకీ ఇక ఒక సాధారణ బానిస కాదు. తమను కాపాడటానికి వచ్చిన ఒక రక్షకుడు, ఒక దేవుడు. వారి కళ్లల్లో దశాబ్దాల తర్వాత ఒక కొత్త ఆశ చిగురుస్తోంది. రాకీలో కూడా ఒక కొత్త బాధ్యత మొదలవుతోంది. అంటే అతను అనుకోకుండా ఒక సైన్యాన్ని సంపాదించుకున్నాడు. ఆ సైన్యాన్ని అతడు ఊహించాడు, ఇప్పుడు దక్కించుకున్నాడు. కాని ఈ విషయం బయట ప్రపంచానికి, గరుడకు ఎలా తెలుస్తుంది? రాకీ కేవలం ఆ గార్డులను చంపడంతో ఆగడు. వాళ్ల శవాలను ఒకచోట పోగుచేసి తగలబెడతాడు. ఆ మంటలు ఆకాశాన్ని తాకుతాయి. అదొక సంకేతం 2 వర్గాలకు. 1 బయట ఉన్న ఆండ్రోస్కు, నేను బ్రతికే ఉన్నాను, పని మొదలుపెట్టాను అని. 2 కోటలో కూర్చున్న గరుడకు, నీ సామ్రాజ్యంలో తిరుగుబాటు మొదలైంది అని. దీనికి గరుడెలా స్పందించాడు? కోపంతో రగిలిపోయుంటాడు. అవును, ఈ తిరుగుబాటును అణచివేయడానికి స్వయంగా గనుల్లోకి రావాలని నిర్ణయించుకుంటాడు. కాని ఏం జరిగింది? సరిగ్గా అదే సమయంలో గరుడ తమ్ముడు విరాట్ తన తండ్రి సూర్యవర్ధన్ను ఊపిరాడకుండా చేసి చంపేస్తాడు. ఓ, ఇది గరుడ దృష్టిని మళ్లిస్తుంది. అవును, అతను వెంటనే ప్యాలెస్కు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఈ గందరగోళాన్ని అవకాశంగా తీసుకుని రాకీ ఒక రహస్య స్వరంగం ద్వారా గరుడ భవనంలోకి ప్రవేశిస్తాడు. క్లైమాక్స్కు రంగం సిద్ధమైంది. అక్కడేం జరిగింది? గరుడ తన సామ్రాజ్యంలో జరుగుతున్న అపశకునాలను తొలగించుకోవడానికి కాళికాదేవికి ఒక క్రూరమైన ఆచారాన్ని నిర్వహిస్తాడు. అంటే బలి ఇవ్వడం లాంటిదా? అవును, 3 ఖైదీల తలలను నరికి బలి ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. వేదికమీద గరుడ చేతిలో కత్తితో ఒక దేవుడిలా నిలబడి ఉంటాడు. వేలాది మంది బానిసలు భయంతో చూస్తుంటారు. రాకీ ఎక్కడున్నాడా సమయంలో? గరుడ మొదటి 2 ఖైదీల తలలను నరికేస్తాడు. 3వ వ్యక్తి వంతు వస్తుంది. సరే. కాని రాకీ అంతకుముందే చాకచక్యంగా ఆ 3వ ఖైదీ స్థానంలోకి వచ్చి ముసుగులో దాక్కుంటాడు. ఎవరికీ అనుమానం రాకుండా. అవును, గరుడ గర్వంగా కత్తి పైకెత్తినప్పుడు రాకీ ఒక్కసారిగా ముసుగు తీసి గాలిలో ఎగిరి ఆ కత్తిని లాక్కుని అందరూ చూస్తుండగానే గరుడ తలనరికి చంపేస్తాడు. ఆ ఒక్క క్షణం వేలాది మంది బానిసల ముందు వారిని హింసించిన రాజు తల తెగిపడింది. ఆ తర్వాత కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వేలాది గొంతులు ఒక్కసారిగా రాకీ, రాకీ, రాకీ అని నినదిస్తాయి. వారి భయం పోయింది. వారి దేవుడు వచ్చాడు. ఇది కేవలం ఒక హత్య కాదు, ఒక విప్లవానికి నాంది. ఒక రాజు పడిపోయాడు, మరో రాజు పుట్టాడు. కథ ఇక్కడితో ముగిసినట్లు అనిపిస్తుంది, కాని ఇది ముగింపు కాదు. అవును, కథను వివరించిన జర్నలిస్ట్ చెప్పినట్లు ఇది ఆరంభం మాత్రమే. కరెక్ట్. గరుడను చంపడానికి రాకీ ఉద్దేశపూర్వకంగానే కేజీఎఫ్ను ఎంచుకున్నాడు. ఎందుకంటే అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే ముందు ఒక సైన్యం కావాలని అతనికి తెలుసు. గరుడ మరణం ఒక పవర్ వాక్యూమ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ స్థానం కోసం చాలామంది చూస్తుంటారు. ఖచ్చితంగా. చనిపోయాడనుకున్న అధీరా బ్రతికే ఉన్నాడు. దుబాయ్లో ఉన్న డాన్ ఇనాయత్ ఖలీల్ వంటివారు ఇప్పుడు కేజీఎఫ్ వైపు చూస్తున్నారు. భారత కాబోయే ప్రధానమంత్రికి కూడా ఈ విషయం తెలుస్తోంది. అంటే ఒక కిరాయి హంతకుడుగా కేజీఎఫ్లోకి వెళ్లిన రాకీ ఇప్పుడు వేలాది మందికి నాయకుడుగా, ఆ సామ్రాజ్యానికి కొత్త రాజుగా మారాడు. తన తల్లికిచ్చిన మాట ప్రకారం అధికారాన్ని, సంపదలు చేజిక్కించుకున్నాడు. కాని ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. అదేంటి? అధికారాన్ని చేజిక్కించుకోవటం ఒక ఎత్తు అయితే, దాన్ని నిలబెట్టుకోవటం, తన ప్రజలను కాపాడుకోవటం మరో ఎత్తు. బయట పొంచి ఉన్న శత్రువుల నుండి
తన కొత్త సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటాడు? ఒకప్పుడు వ్యవస్థను సవాలు చేసినవాడు ఇప్పుడు తనే ఒక వ్యవస్థగా మారాడు. ఈ పరివర్తన అతన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? అతని అసలైన పోరాటం ఇప్పుడు మొదలవుతుంది.